హాయ్ అండి. ఈరోజు అయితే సండే మార్నింగ్ పిల్లలు కూడా ఉన్నారు కదా, టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మనకి ఇక్కడ దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది, సో అక్కడికి అయితే బయలుదేరుతున్నాము. ఈరోజు సండే ఉంది, ప్లస్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము బయటికి కూడా వెళ్ళేది ఉంది, సో అదైతే ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే బయలుదేరుదాం, లెట్స్ గో. సో టెంపుల్కి అయితే కార్లో బయలుదేరుతున్నాం. అందరు రెడీగా ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం కార్లో. ఇద్దరు వెనకాల చూస్తున్నారు, ఆయన వెనకాల కనిపించని కూడా కనిపిస్తలే. చిన్నోడా కొంచెం తొంగి చూస్తుండ. సో ఇప్పుడైతే బయలుదేరాం. ఎంత టైం పడుతుంది? 1 అవర్ పడుతుందా? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ పడుతుందంట. ఇక్కడ నుంచి రానిక పోనిక 1 అవర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. అమ్మవారి టెంపుల్ కట్ట మైసమ్మ ఉంది, సో ఈ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్లో వెళ్ళాలా? అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు ఉండడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. రోడ్ అయితే 2-3 వర్షాలు పడే వరకు ఫుల్ గ్రీన్ అయినాయి చెట్లు మొత్తం. లొకేషన్ మాత్రం ఊరు వచ్చేసి ఇది రావిరాల ఊరు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట టెంపుల్ దగ్గరికి, అమ్మవారి టెంపుల్కి అయితే. ఇంకెంత దూరం చూపిస్తుంది బేట? 2.5 కిలోమీటర్స్ దగ్గరలో వచ్చేసినాం. ఎప్పుడైతే రాలే, ఎప్పటి నుంచో అనుకుంటుండు ఈయన వెళ్దాం అని టెంపుల్కి. సో ఇన్ని డేస్కి అయితే ఇప్పుడు కుదిరింది. ఒక్కటి 50 అంట పూల దాంట్లో. ఏం చెరువు ఇది? కనిపిస్తుందా బిడ్డ? చెట్లు కూడా ఉన్నాయి అటు సైడ్ ఏం చెరువే? ఇబ్రపట్నం ఉంది, ఇక్కడ వస్తాయి. మస్తు పేరు లేదు ఈ చెరువు. చాలా పెద్ద ఉన్నాయి. ఈ చెరువులో కూడా ఏదో టెంపుల్ ఉండదంట, శివాలయం. ఇక్కడనే ఏందో రావిరాలనే చెప్పారు. చెరువు మధ్యలో ఉంటుందంట శివాలయం. శివాలయానికి పోదామా మమ్మీ? ఎక్కడైనా పోదాం. అలాగనే ఉంది సైడ్లల్లో. నా అలాంటి తెలివి లేని వాళ్ళ తోడనుకొని పోయేదాన్ని మునిగిపోతారు. కనిపిస్తుంది అది తోట లెక్కనే లేదే ఇది. దగ్గర నుంచి ఉంది, ఫెన్సింగ్ కూడా లేదు దీనికి. ఇలా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అనుకుంటా కదా మమ్మీ. గలీజ్ వాటర్ రైట్. ఇక్కడ రైట్ సైడ్ అంట టెంపుల్ వచ్చేసి. ఈ చెరువుకు దగ్గరనే ఉంది ఆ టెంపుల్. పార్కింగ్ టెంపుల్ వచ్చిన కావచ్చు. వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. బాగా వస్తుంది సండే కదా, ఎక్కువ వస్తుంది. వెహికల్స్ అయితే మనం ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం కదా. ఇక్కడికనే పెట్టు, కొద్ది దూరం నడిస్తే బాగానే ఉంటుంది. సో టెంపుల్ వచ్చేసి కొద్దిగా ముందుకు ఉంది. వెహికల్స్ చాలా ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడే ఉంది. అందరూ వెహికల్స్ ఇక్కడే పార్క్ చేస్తారు. సో ఇక్కడ పార్క్ చేసి అయితే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. టెంపుల్ వచ్చేసి ముందుకు కనిపిస్తుంది కొద్ది దూరంలో. వెనక్కి తిప్పుకొని అక్కడ పార్క్ చేసేది. ఇక్కడ చిన్న వెహికల్స్ ఉన్నాయండి, బైక్లు.
సో గాయస్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. పార్కింగ్ అయితే చేస్తారు. సో అక్కడైతే టెంపుల్ అయితే ఉంది. చాలా జనాలు అయితే మస్తు మంది వచ్చారు. ముందుకు రాబిట్ట వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే బేటా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఈ ముందర వచ్చేసి కార్లో వెహికల్స్ ఇవన్నీ పూజలు చేస్తారు. లోపలికి అయితే దర్శనానికి అయితే బయలుదేరినాం. ఎల్లమ్మ టెంపుల్. బంద్ చేసి దండం పెట్టుకుంటారు. అమ్మవారి టెంపుల్ అయితే ఇది లోపల. ఇక్కడ వచ్చేసి రథాలు కూడా చేస్తారు. సత్యనారాయణ కథ. చాలా పెద్ద టెంపులే, మనం ఎప్పుడు రాలేదు కాబట్టి తెలియదు. సో ఇప్పుడైతే వచ్చినాం మేము. చాలా డేస్ నుంచి అనుకుంటుండే రావాలని. లోపల గర్భగుడి. ఈ బయట అయితే దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ కూర్చుంటారు. పుట్ట ఉంది. టెంపుల్ ముందు పుట్ట దగ్గర పసుపు కుంకుమ పూలు పెడతారు ఇక్కడ. ఇక్కడనైతే పెట్టినాము. జనాలు ఇక్కడ అందరు ఎలా ఉన్నారు, ఎంతమంది వచ్చారో ఇలా. అయిపోయిందా? ఓకే. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. అమ్మవారి టెంపుల్ చాలా మంచిగా ఉంది. మేమైతే ఫస్ట్ టైం వచ్చినాము. చాలా బాగుంది. ఇక్కడ సైడ్ ఎవరన్నా దగ్గరలో ఉంటే వచ్చి దర్శించుకోండి. రాయరాల దగ్గరలో ఉంది. సో టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వేరే పనులు అయితే ఉన్నాయి, వెళ్తాము. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.